లోపల ఉంటే ఎట్లా కనిపిస్తుంది? ఇది ఇదంతా అడ్డం పెట్టాలా కదా? నెంబర్ చూపి ఒకసారి, కనిపిస్తుందా నెంబర్? లేదు. ఎవరికి కనపడటం లేదు. నువ్వు యాక్షన్ చేసి పారిపోతే ఎట్లా తెలుస్తుంది? అంటే దానికోసమే ఇది పెట్టినావా అడ్డము, ఎవరు కనుక్కోకూడదు. మరి ఎందుకు అది? ఈ లైట్ ఏమిది? ఎక్స్ట్రా లైట్ హెడ్ లైట్ ఇచ్చాడు కదా బండి కంపెనీ టెస్ట్ చేసి కరెక్ట్గా మనుషుల ముఖాల మీద పడుతుంది. ఎక్కడ పడుతుంది తెలుసా? కరెక్ట్ గా నీ ఎదురుకు వచ్చే డ్రైవర్ ముఖం మీద పడుతుంది. అంటే నీకు బాగా సేఫ్ గా వెళ్తావు, ఆయనకి ఏం కనపడదు, వచ్చి నీకేం అంటే ఆయన అప్పక ఏదైనా కాలు వెళ్ళడం ఎట్లా కనిపిస్తుంది డ్రైవర్? కరెక్ట్ ఈ లైట్ వచ్చి ఆయన ముఖానికే పడుతుంది. పవర్ఫుల్ గా పడుతుంది. రోడ్డుకి పడుతుంది, ఇది రోడ్డు కిందే పడుతుంది, ముఖానికే పడుతుంది. ఈ రోడ్డుకు పడుతుంది, డ్రైవర్ కి ఇక్కడ దాకా వస్తుంది. ఈ హారన్ ఏంటి? కంపెనీ వాడు లేదా హారన్? మళ్ళీ ఇవేందుకు సరిపోదేమో అంటే అట్లా హారన్ కొడతారు, ఆ టోల్ పుల్లని రక్తం కారాలి అని మీ ఓనర్ ఎక్కువేమో కదా. ఈ బంపర్ ఎందుకు వేసినది? ఎందుకు ఒక 15 కేజీలు ఉంటుందా? 15 కేజీలు ఉంటుంది ఐరన్. ఎందుకు ఇది? ఇక్కడ నువ్వు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ ఇచ్చిన 2 వీలర్ రోడ్ లేకపోతే నడిచి వెళ్ళే వాళ్ళని తగిలినా అనుకో, ఇది ఫైబర్, ఇది వారికి ఫైబర్ తగిలితే ఏం కాదు, వాళ్ళ చిన్న గాయాలతో బయటపడతారు. ఇది ఒక్కసారి తగిలిందంటే అక్కడే స్పాట్ లోనే చనిపోతారు. అందుకే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, క్రాష్ గార్డులు ఉండకూడదు, ఉంటే కేసులు రాయండి అని. మీరేమో ఇష్టం వచ్చినట్ల కంపెనీ వాడికి తెలుసా ఇట్లా ఇవ్వాలని క్రాష్ గార్డ్? మీ బండి సేఫ్ గా ఉంటది, కంపెనీ వాడి బండి సేఫ్ గా ఉంటుంది తెలీదా? మీకే తెలుసా? మీరే ఇంజనీర్లా? నెంబర్ కనపడలేదు కదా, వెనకాలన్నా కనిపిస్తుంది. వెనకాల చూద్దాం. నెంబర్ ఈ నెంబర్ కూడా కనపడదు, దానికి అడ్డం పెట్టి ఎట్లా నెంబర్ కనపడదు? వెనక చాలా ఇంపార్టెంట్ నెంబర్ కనపడుతుంది, అడ్డం పెట్టి రేటీగా చేసి ఫైన్ రాస్తారా, కట్టేసి తీసుకెళ్ళమండి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే ఇట్లే కనిపిస్తుందంటే బండి ఫైన్ కూడా